రైట్. ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో అనేక డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఇది అని అంటున్నారు. కానీ చూస్తే కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ ఎంటైర్ ఇండియా ఒక 300 సీట్లలో లైక్ తెలంగాణ గాని, కర్ణాటక గాని కొన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే మొత్తం కాంగ్రెస్‌కి, బీజేపీ స్ట్రెయిట్ ఫైట్ ఒక 300 సీట్లు ఉన్నాయి. మిగతా 254 సీట్లలో అలయన్స్‌తో ఉన్నట్టు వేరు వేరు ప్రాంతీయ పార్టీలు మీ కూటమిలో ఉన్న వాళ్ళకుంది. సో మెజారిటీ రోల్ కాంగ్రెస్ పోషిస్తున్న సందర్భంలో మిగిలినటువంటి పక్షాలు కూడా మాకు కూడా రేపొద్దున ఎక్కువ సీట్లు కావాలనిస్తే ఇండియా కూటమిలో ఈ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. మిగిలిన పార్టీలు కూడా ఏమండి చూస్తున్నాయి. ఏదైనా నూతన విధానం అవలంబించేటప్పుడు ఒక రాడికల్ చేంజ్ అనేది మనం ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని మనస్పర్ధలు ఇవి సహజం. వీళ్ళు చెప్పే జోషం ఏంటి? ఇది వాస్తవమే జరుగుతుంది. ఎందుకంటే దేర్ ఈస్ అ పొలిటికల్ అపీవల్. ఒక కొత్త ఆలోచన విధానానికి మనం కట్టుబడి ఉంటున్నాం. కాంగ్రెస్ మెజారిటీలో ఉంది కాబట్టి మేము మేజర్ పార్ట్నర్స్ కాబట్టి మా బాధ్యత కూడా మాదే మేజర్. మేము అవన్నీ కూడా అవగాహన పెట్టుకొని ఖర్గే గారు ఆచి తూచి ఆయనకున్న అనుభవం అన్నిటితో కూడా వారు ఆలోచించి మేము ప్రతి ఒక్క స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. కొన్ని 2 అడుగులు ముందుకు వేస్తే కొన్నిసార్లు ఒక అడుగు వెనక వేయాల్సి వస్తుంది. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ మధ్యలో వీళ్ళకెందుకు కంగారు? మేము కృష్ణారామ అనుకొని మేము దిగుతున్నాం. మాదేదో మేము వీళ్ళకెందుకండి? మా దగ్గర ఏం జరుగుతుందని వీళ్ళు జోషాలు చెప్పుకుంటా అంటే ఎంత కంగారు పడుతున్నారు అనేది అక్కడ అర్థమైపోతుంది. సో అంటే మోడీనే ఈ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. సరే, ఇది ఢిల్లీ ఎలక్షన్స్. ఢిల్లీలో మోడీయే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అని ఎవరు చెప్తున్నారు? ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారని కూడా చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు చెప్పే ప్రోపగాండా. ఇప్పుడు మీరు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 4 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలుచుకుంది. ఆదిలాబాద్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు. కరీంనగర్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు. సికింద్రాబాద్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు. అయినప్పటికీ కూడాను 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి కూడా 4 గెలుచుకుంటాం, 4 పైనే గెలుచుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళు ఆశిస్తున్నారు, గెలుచుకుంటాం అనేది కాదు. వాళ్ళు ఆశిస్తున్నారు. ఆశించడంలో తప్పు లేదు. అలా ఊహించుకోండి. మీరు ఏం చేశారని? మీరు జంట నగరాలకు వచ్చి ఇక్కడ ద్వేషాలు పెంచి మా పేర్లే మార్చేస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఏం చేశారని? మీ పార్టీలోనే మీరు ఓర్చుకోలేకపోయినారు ఆ బండి సంజయ్ని వాళ్ళని. పనిచేసే వాడిని పక్కకు తీసి ఆ కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇంకెవరికో అనుకూలంగా ఉంటారు కాబట్టి. ఈ గోటకాలు చూసే కదా ప్రజలు ఓటు వేసింది.